ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో అధికారికంగా ఏర్పాటు చేసుకున్న లేఅవుట్ల విషయంలో శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు జనవరి 23వ తేదీన వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పిందని భావించిన క్రమంలో తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను, అదనపు అంతస్తులను కూల్చివేయడానికి ప్రభుత్వం సంచలన ఆదేశాలు ఇచ్చింది. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారికి ఏపీ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ మార్గదర్శకాలు వెలువడక ముందే ప్రధాన నగరాలలో కొందరు అనధికార నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో ఆగస్టు 2025 తర్వాత అనుమతులు తీసుకోకుండా కట్టిన భవనాలు గుర్తించిన వాటిని తొలగించాలని పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. పురపాలక, నగరపాలక సంస్థలకు, నగర పంచాయతీలకు వీటి తొలగింపు విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. అనధికారిక నిర్మాణాలకు సంబంధించి ఆధారాలను వెంటనే సేకరించాలని, అవి కట్ ఆఫ్ డేట్ తర్వాత నిర్మించారా లేదా అనేది గుర్తించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.